ఆంధ్రప్రదేశ్లో మొన్నటి సంఘర్షణలు భారీ ఎత్తున జరగబోతున్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 1వ తారీఖున కొంతవరకు జరిగే అవకాశం ఉంది. ఏది ఎగ్జిట్ పోల్స్ కనుక వైసీపీ ఓడిపోతుంది అని వస్తే మాత్రం ఇక దాడులు పెరిగిపోతాయి. ఎగ్జిట్ పోల్స్ టీడీపీ ఓడిపోతుందని వచ్చిందంటే మాత్రం వైసీపీ వాళ్ళు కంట్రోల్లో ఉంటారు రిజల్ట్ వచ్చేదాకా. ఇది జరగబోయేటటువంటి. అదే సందర్భంలో 4వ తారీఖున మాత్రం గెలిస్తే, తెలుగుదేశం గెలిస్తే వైసీపీ వాళ్ళని వెంటాడి వేటాడటానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీ వాళ్ళు గెలిస్తే మొన్నటి తెలుగుదేశం దాడులకు ప్రతీకారం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి దశలో కేంద్ర ఎన్నికల సంఘం అయితే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు పంపించింది. ఇవి కౌంటింగ్ స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రతతో పాటు కౌంటింగ్ తర్వాత జరగబోయేటటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తుంది. ఇది కీలకమైనటువంటి అంశం. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళే కాపాడాల్సి ఉంది జనాలు.